ఈరోజు మీకోసం నేను 2 కొత్త అప్లికేషన్లు తీసుకొచ్చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు సెండ్ మనీ, ఆన్లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్. ఈ 2 ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ యాప్ చెప్పాను కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఈ వీడియో లింక్ ఇస్తాను, కావాలంటే మీరు పూర్తి వివరాలు చూసుకోవచ్చు. నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు కూడా జెన్యూన్గా డబ్బులు ఇచ్చే ఎటువంటి మనీ ఎర్నింగ్ యాప్స్ మీ ఫోన్లో ఇన్స్టెంట్గా పొందాలి అనుకుంటే తెలుగు టెక్ దోస్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఏ అప్లికేషన్ గురించి అయితే మీకు నేను చెప్తుంటానో దాని లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు, ఇక్కడ వీడియో టైటిల్ ఉంది కదా, దాని మీద సింపుల్గా క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. బ్లూ కలర్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద రెఫర్ కోడ్ ఉంటుంది, ఇంకా చాలా వివరాలు ఉంటాయి. ఇంకా వీడియో ఫోటో మీద కూడా చూసుకోవచ్చు. 2 ఒకటే కాబట్టి నేను ట్రావెల్ ఇన్సూరెన్స్ యాప్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది, ఛాలెంజ్ 3. దాని మీద క్లిక్ చేసుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేసుకుంటే ఒక టైమర్ స్టార్ట్ అయిపోతుంది. టైమర్ అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ ఛాలెంజ్ అని కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఫుల్ స్క్రీన్ యాడ్ వస్తుంది. ఆ యాడ్ మీద క్లిక్ ఆన్ యాడ్ మీద మీరు నో అని ఉంది. నో అంటే ఒక 3 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఎస్ అని ఉంటే మాత్రం దాని మీద క్లిక్ చేసుకొని 30 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఎప్పుడైనా ఒకసారి వస్తుంది అది. మామూలుగా నో ఎక్కువ ఉంటాయన్నమాట. అవి ఇంప్రెషన్స్. నేను యాక్సెప్ట్ ఛాలెంజ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్ యాడ్ వచ్చింది, దాన్ని బ్యాక్ చేస్తున్నాను. 3 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది డన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ 4 ఓపెన్ అయిపోయింది. ఇలాగే మీరు కంటిన్యూ చేసేయాలి. తర్వాత నేను ఇక్కడ కింద చూసుకోవచ్చు, దీని మీద ఇక్కడ క్లిక్ చేసుకున్నారనుకోండి, మీరు అక్కడ క్లిక్ చేసుకుంటే మీకు మొత్తం డీటెయిల్స్ డాష్ బోర్డ్ అనమాట. ఇది మొత్తం డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక 5 మెంబర్స్ని జాయిన్ చేయమని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఓకే, తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. వ్యాలెట్ మీద క్లిక్ చేసుకుంటే మీ అమౌంట్ ఎంత ఉందనేది చూసుకోవచ్చు. మీరు పేటిఎంకి పంపించుకోవాలంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ పేటిఎం నెంబర్ ఇచ్చేసేయాలి. అమౌంట్ 10 రూపీస్ అవ్వగానే 10 రూపీస్ ఇచ్చేసి పేటిఎం రిక్వెస్ట్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు షేర్ చేసుకోవాలంటే మళ్ళీ ఆప్షన్లోకి ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డ్లోకి వచ్చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.